హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో 10 మంది మంచి గురువు గారులు ఉన్నారు. 10 మంది ఘనాపాటులే. హరికథ, బుర్రకథ ఇవే కాకుండా భగవద్గీత కూడా బాగా చెప్తూ ఉండేవాళ్ళు. భగవద్గీత సారాన్ని అందరికీ తెలియాలని స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి కంఠస్థం వచ్చేసింది, వాళ్ళకి చెప్పేస్తూ ఉండేవాళ్ళు. గీతా సారాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని బోధిస్తూ ఉండేవాళ్ళు. ఆ నోట ఈ నోట పెరుగుతా చెప్పుకుంటా ఊళ్ళన్నీ దాటి రాజుగారి దాకా ఈ వార్త వెళ్ళింది. 10 మంది భగవద్గీత సారం తెలిసిన గురువులు 10 మందిని పిలిపించారు. పిలిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు. ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు ఆన్సర్లు. గురువులందరూ బాగా చెప్పారు. అన్నీ విన్నాక రాజుగారికి ఇట్లా కాదు, ఇలా కాదు, నేను మీకు ఒక నెల రోజుల తర్వాత బండి పంపిస్తాను. ఒక్కొక్క ఇంటికి ఒక్కో బండి. ఆ బండి ఎక్కొచ్చి భగవద్గీత సారాన్ని మీరు చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్లు చెప్పటం కాదు, భగవద్గీత సారాన్ని చెప్పాలి. లేదు అంటే కనుక మీరు ఉత్తరం రాసైనా పంపించవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి రాజుగారు గిఫ్టులు ఇచ్చారు, సంభావనలు ఇచ్చారు. అవి తీసుకొని వెళ్ళిపోయారు. 10 మంది గురువుగారులు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారా రాజుగారని గీతాసారాన్ని రాసుకుంటూ ఉన్నారు. ఉత్తరమైనా పంపించవచ్చు అన్నారు కదా, ఉత్తరం పంపించడానికి ఎవరి రిహార్సల్స్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఆ కంటెస్ట్ పెడుతున్నాడు అనమాట రాజుగారు. 10 మందిలో ఎవరు బాగా గీతాసారాన్ని తెలపగలరా అని కంటెస్టెంట్ అనమాట. వీళ్ళు 10 మంది అందులో పాల్గొంటున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు బాగా గణాపాటి ఉన్నాడు 10 మందిలో. ఆయన భార్య దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భార్య ఏమనింది, గీతాసారాన్ని ఏం రాస్తావు, భగవద్గీత సారాన్ని ఏమని రాస్తావు నువ్వు అని అడుగుతుంది. ఏమని రాయను, ఇప్పటి వరకు ఎలా చెప్పానో అలాగే రాస్తాను. నేను ఎలా బోధనలు చేశాను పిల్లలకి, పెద్దలకి, గుడి దగ్గర చెప్పేవాడిని కదా, నాకు తెలిసిన రీతిలో నేను రాస్తాను అంటే భార్య అనింది, గీతాసారం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పుస్తకంలో ఉన్నది ఎవరైనా చూసి సంస్కృతంలో ఉన్నది తెలుగులోనూ రాయొచ్చు, సంస్కృతంలోనూ చక్కగా నేరేషన్ రాయొచ్చు. కానీ ఇప్పుడు మనకి డబ్బులు బాగా అవసరం ఉందని చెప్పి ఆ పోటీలకు వెళ్ళడం ఎందుకు, ఎవరినూ అడగటం ఏంటి, మనకు అవసరం ఉంది కదా అని ఇంకొకరిని అడుగుదామా? అదేదో భగవంతుడినే అడిగితే భగవంతుడే మనకిస్తాడు కదా. భగవంతుడినే శరణు వేడుకొని అడుగుదాము. గీతాసారం అదే కదా చెప్పింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్నా గీతాసారాన్ని. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పారు కదా మీరు. అన్ని వేళలా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ భగవంతుణ్ణి స్మరించుకొని వేడుకుంటే ఆయనే మనకి రాజు రూపేణ గిఫ్ట్ ఇస్తాడు. మనం భగవంతుణ్ణే వేడుకుందాం, మాకు డబ్బు కావాలి అని. ఎవరినో అడిగే అవసరం ఏముంది చెప్పు? అంతటి భగవంతుణ్ణే మనం ఆశ్రయించాలి కానీ ఇంకెవరినో మానవ జీవుణ్ణి అడగటం ఏంటి అని భార్య చెప్పింది గురువుగారితో. భర్తతో చెప్తుంది, భర్తకి నిజమే కదా, భగవంతుణ్ణే అడగాలి. రాజుగారు గిఫ్ట్ ఇస్తారని గిఫ్ట్ కోసం నేను ఈ రాయటం ఏంటి? నాకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నా పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళ జీవితంలో స్థిరపడాలి. ఇవే కదా నా కోరికలు. 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి నాకు, నా భార్యకి. ఇవే కదా ఎవరైనా అడిగేది. కోట్లున్నాడైనా, మామూలు జీవితం సాగించేవాడైనా, ఎవరైనా ఇవే కదా మనసులో కోరికలు. ఇదే భగవంతుడిని అడుగుదాము. ఎవరిని నోరు తెరిచి సహాయం అడగద్దు, కావాలి అని అడగద్దు, భగవంతుణ్ణే అడుగుదాము అని నిర్ణయానికి వచ్చేశాడు. ఇంతకీ పరీక్ష మొదలయ్యే రోజు రానే వచ్చింది. ఉత్తరం రాసేసుకున్నారు. అందరూ కూడా 10 మంది ఉత్తరమే రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి చెప్పటం కాదు, ఉత్తరం రాసే పంపిద్దాం అని చెప్పి ఉత్తరాలు రాసుకున్నారు. ఒక మంత్రి గారు వచ్చారు. 10 మంది దగ్గర తీసుకొని ఉత్తరాలు రాజుగారి దగ్గరికి వెళ్ళారనమాట. రాజుగారు అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎవరైతే రాశారో
ఆ ఉత్తరం చూసి చాలా ఆసక్తిగా చదివాడనమాట. మిగతా అన్నీ పక్కన పెట్టి, అవి కూడా బాగున్నాయి, ఏమి పడేయలేదు, పక్కన పెట్టి ఇది మాత్రం ఇంట్రెస్ట్గా చదివి ఇది రాసిన పండితుడికి 10,000 రూపాయల బహుమానం ఇచ్చారనమాట. భగవంతుడిని ఎల్లవేళలా కొలుచుకోవాలి, అంతేగాని ఎవరో గిఫ్ట్ ఇస్తారని వాళ్ళకి మెచ్చుకోలుగా రాయటం అనేది అవసరం లేదు అని చక్కగా రాసి రాజుగారికి విజ్ఞతతో విధేయతతో అని సైన్ చేసి పంపించారనమాట. ఇలా రాసినందుకు భగవంతుడి మీద ఆయనకున్న భక్తిని చాటుకున్నాడని చెప్పి గిఫ్ట్ పంపించారు. ఎలా అనిపించింది ఈ కథ మీకు? మీకు కూడా అనిపిస్తుందా? భగవంతుడిని శరణు వేడుకుంటే ఆయనే మనకి అన్ని సౌకర్యాలు ఇస్తారు, మనకి సకల శుభాలు అందిస్తాడు. జై శ్రీకృష్ణ. కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, నేను మా అమ్మాయి మాత్రమే మా ఇంట్లో ఉండాలి, సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.